శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు, అనంతరం త్రయోదశి. మూలా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. వైధృతి యోగం ఉదయం 7 గంటల 57 నిమిషాల వరకు, అనంతరం విష్కంభ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు, అనంతరం కౌలవకరణం. వర్జ్యం ఉదయం 10 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 10 గంటల 51 నిమిషాల నుండి 12 గంటల 32 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు శేష అమృత ఘడియలు అనగా సూర్యోదయానికి ముందు 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన అమృత ఘడియలు ఈరోజు ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ఈనాడు 2 పర్వాలని చెప్పవచ్చు. ఒకటి విష్ణు సంబంధమైనటువంటి దామోదర ద్వాదశి ఈరోజు. అదేవిధంగా ఈనాడు ప్రదోష వ్రతం కూడా. ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజు 13వ తిథి అయినటువంటి త్రయోదశి ప్రదోష కాలంలో ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ప్రదోష వ్రతం అంటారు. ఈ ప్రదోషం అంటే ప్రత్కృష్టమైనటువంటి దోషాలను పోగొట్టేటటువంటి దినంగా మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ సమయంలో చేసేటటువంటి భగవదారాధన, భగవద్ దర్శనం, భగవదర్చన విశేషమైన ఫలితాలను మనకు అందజేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రదోష వ్రతం నాడు శుక్లపక్షంలో వచ్చేటటువంటి ప్రదోషాన్ని పక్ష ప్రదోషమని, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ప్రదోషాన్ని మహాప్రదోషం అని పిలుస్తారు. ఈ ప్రదోషం నాడు మహాదేవుడిగా చెప్పబడేటటువంటి పరమశివుడి యొక్క ఆరాధన చేసినట్లయితే సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ఇక దామోదర ద్వాదశి విషయాన్ని కనుక మనం గ్రహించినట్లయితే, నిన్నటి రోజున మతత్రయ ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళు ఈ ద్వాదశి నాడు యథాశక్తిగా శ్రీమన్నారాయణ మూర్తికి అర్చన జరిపించి శుచిగా ఉండినటువంటి పదార్థాన్ని స్వామికి నివేదించి దాన్ని దానం చేసిన తర్వాత భుజించి ఏకాదశి వ్రత విరమణ చేయాలి. దీన్నే ద్వాదశి పారణ అని పిలుస్తారు. ఇక్కడ మరొక విశేషం ఉందండి. భోజనం చేయలేనటువంటి వాళ్ళు తప్పకుండా తులసి తీర్థాన్నైనా సరే గ్రహించి విరమణ చేయాలని చెప్పారు. స్వామివారి ఆరాధనలో చాలా విశిష్టమైన ప్రధానమైనటువంటి వస్తువు తులసీదళం. అందుకే కొందరు కృష్ణ భక్తులు కూడా గమనించినట్లయితే వాళ్ళు ఆ నామాన్ని పెట్టి కింద భాగంలో ఒక చుక్కలాగా పెడతారు. ఆ నామం కృష్ణపాదం అయితే ఆ కింద పెట్టినటువంటి ఆ చుక్క ఏదైతే ఉందో దాన్ని తులసీదళంగా భావన చేస్తారు. ఎందుకంటే విష్ణు ఆరాధన తులసీదళం లేకపోతే ఎంత చేసినా నిష్ప్రయోజనమని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అటువంటి తులసీదేవి ఆవిర్భావ దినం అంటే బృంద ఆ ఆవిర్భావ దినం తులసి మాహాత్య దినంగా ఈ దామోదర ద్వాదశిని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ తులసి మాహాత్య దినం నాడు కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో ప్రత్యేకంగా ఆస్థానాన్ని కూడా ఇవాళ నిర్వహిస్తారు. అసలు తులసి విశిష్టత ఏమిటి అంటే, తులసీ దళాలను విష్ణు ఆరాధనలో ఉపయోగించడమే కాకుండా తులసి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సమస్త శుభాలకు నిలయం అని చెప్పారు ఆ గృహాన్ని. అంతేకాకుండా తులసి ప్రార్థనలో ఒక మాట చెప్తారు, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అని చెప్తారు. తులసి యొక్క మూల భాగంలో సమస్త తీర్థాలు ఉన్నాయని చెప్తారు. అందుకే నీళ్లు కూడా అక్కడే పోస్తారు. అట్లాగే కొన్ని విశిష్టమైనటువంటి కర్మల్లో దశమృత్తికలను గ్రహించేటటువంటి సమయంలో తులసి మూలంలో ఉన్నటువంటి ఆ మృణ్మయాన్ని మట్టిని కూడా గ్రహించి శరీరానికి అనులేపనం చేసుకొని స్నానం చేస్తారు పవిత్రత కోసం. అదేవిధంగా కొన్ని చోట్లకు వెళ్ళొస్తే గృహం పరిశుభ్రంగా ఉండాలి అని, లేదా గేహం పరిశుభ్రంగా ఉండడం కోసం ఆ తులసి మూలంలో ఉన్నటువంటి ఆ మృణ్మయాన్ని కూడా శరీరానికి అనులేపనం చేసుకుంటారు. అదేవిధంగా యన్మధ్యే సర్వదేవతాః, అట్లాగే యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అని చెప్పారు. అందుకే తులసి చెట్టుకి ఎప్పుడు కూడా అడుగు భాగంలో నీళ్లు పోయాలి, మధ్య భాగంలో అర్చన చేయాలి, చివరి భాగంలో సృజించాలి అని చెప్తారు. ఎందుకంటే ఆ చివరి భాగంలో సృజించడం అంటే అక్కడ సమస్త వేదవాంగ్మయం అంతా ఉంటుంది కాబట్టి అక్కడ సృజించడం వల్ల ఆ వేదాల యొక్క కృప కూడా మనకు లభిస్తుందని చెప్పినటువంటి మాట. అట్లాగే కృష్ణ చరిత్రలో కృష్ణుడి గురించి ప్రాచుర్యంలో ఉన్నటువంటి కొన్ని కథల గురించి మనం గమనిస్తే, కృష్ణుడి విషయంలో ధనం కంటే కూడా భక్తి ప్రధానమైంది. ఆ భక్తి కూడా ధనంతో తూచలేనటువంటి కృష్ణ పరమాత్మని చిన్న తులసీదళంతో తూచవచ్చు అని కూడా మనకి కొన్ని కథల్లో చెప్పబడుతుంది. అంటే తులసి అంటే స్వామికి అంత ప్రీతి. ఇక ఈరోజు దామోదర ద్వాదశికి ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే, స్వామి గండకీ నది యందు సాలగ్రామ శిలారూపాన్ని పొందినటువంటి పుణ్యదినంగా కూడా చెప్తారు.
సాలగ్రామం అంటే ఏమిటంటే సాలగ్రామ స్వయం విష్ణు. ఏదైనా ప్రతిమ పెట్టినా చిత్రపటాన్ని పెట్టినా దానికి ఆవాహన విసర్జనలు ఉంటాయి. కానీ సాలగ్రామార్చన చేసేటప్పుడు మాత్రం ఆవాహన విసర్జనలు ఉండవన్నారు. సాక్షాత్తు విష్ణువుకు అర్చన చేస్తే ఎంతో, సాలగ్రామానికి అర్చన చేస్తే అంతే. అందుకే సాలగ్రామ తీర్థం పుచ్చుకుండేటప్పుడు కూడా సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే అని చక్కటి శ్లోకం చెప్తారు. సాలగ్రామ తీర్థం తీసుకోవడం వల్ల ఆ తీర్థం తీసుకోవడానికి ముందున్నటువంటి సమస్త పాపాలు కూడా క్షయమైపోతాయని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఇంత పరమ పవిత్ర దినన్నాడు శివకేశవులు ఇద్దరినీ ఒకే రోజు ఆరాధించడానికి అందినటువంటి అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని ఆ పరమాత్మ యొక్క దివ్య కృపకు పాత్రులవుతారని, శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందుతారని ఆశిస్తూ వాసుదేవ వామదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం ఈరోజు అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. వీటితో పాటు శ్రావణ బుధవారం అయినటువంటి సందర్భంగా విద్యా వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధించడం కోసమని శ్రావణ బుధవారం నాడు పాటించవలసిన నియమాలేమిటి, కలిగే ఫలితాలేమిటి అనే విశేషాల్ని శ్రీకరం శీర్షికలో తెలుసుకుంటారు కూడా. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధికి కారకత్వానికి సహకరిస్తాడు. బుధవారం ప్రీతికరమైనటువంటి శుభదినం. బుధవారం నాడు నిర్దిష్టంగా కొన్ని నియమాల్ని పాటించడం ద్వారా బుధ అనుగ్రహాన్ని అందుకోవచ్చు. విద్యారంగంలో విద్యార్థులు పోటీ పరీక్షలకి సిద్ధమయ్యేవారు ఉన్నత స్థితిని అందుకోవడానికి బుధవారం నాడు లక్ష్మీ గణపతిని, విద్యా హయగ్రీవ స్వామిని పూజించాలి. గణపతిని గరికపోతులతో పూజించడం శ్రేయస్కరం. అరటి పండ్లని నివేదన చేయాలి. ఉద్యోగ రంగంలో మరింతగా అభివృద్ధిని సాధించేందుకు ఉద్యోగస్తులు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించాలి. ఆకుకూరల్ని ఆహారంలో స్వీకరించాలి. విష్ణు సంబంధమైన స్తోత్రాలని చదువుకోవాలి. ఆవుకి పచ్చగడ్డి అలాగే కాయగూరల ముక్కల్ని తినిపించాలి. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో తాము విధులు నిర్వహించే ప్రదేశంలో విష్ణు స్వరూపమైన శ్రీకూర్మ ప్రతిమని తూర్పుకు అభిముఖంగా ఉంచుకుని మానసికంగా ధ్యానించుకోగలగాలి. దీనివల్ల కార్యదక్షత పెంపొంది ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు పెరుగుతాయి. వ్యాపార రంగంలో విజయాలు సాధించడానికి ప్రతి బుధవారం నాడు వ్యాపారస్తులు పక్షులకి పెసల్ని దానంగా ఇయ్యాలి. ప్రతి బుధవారం వ్యాపారస్తులు అరటి ఆకుల్లో మాత్రమే భోజనం చేయాలి. ప్రతి బుధవారం వ్యాపార స్థలాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. వ్యాపార స్థలంలో నగదు పెట్టెల్లో లక్ష్మీ నృసింహస్వామి రాగి ప్రతిమని ఉంచుకోవడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. ఇలా వివిధ ప్రక్రియల ద్వారా అభివృద్ధిని బుధవారం నాడు సాధించగలుగుతాం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వాదశి బుధవారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, తులలో కుజుడు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి క్లేశం లేకుండా ఉండడం కోసమని సర్వ విశేషాలని, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన వాటిని కుటుంబ సభ్యులందరితోనూ చక్కగా తెలియజేస్తారు.
వారందరి సహకార భావాన్ని చక్కగా పొందగలుగుతారు కూడా. నూతనమైనటువంటి వస్తువుల్ని, ముఖ్యంగా యంత్రాలని కొనాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఆర్థికమైనటువంటి స్తోమత అంత లేనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటూ ఉంటారు. శ్రావణ బుధవారం సందర్భంగా మేషరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో ఆరాధించినట్టయితే వివాహాది శుభకార్యాలు తప్పక నెరవేరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన దాంట్లో ధైర్యం సాహసం లేక పెట్టుబడిని పెట్టలేకపోవచ్చు. వాద వివాదాలకు ఏమాత్రము ఇష్టపడనటువంటి వీరితో ఎవరైనా వాదానికి వచ్చినప్పటికీ కూడా మౌనంగా ఉంటారు, చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతారు. దాంతో అనుకూలమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. సంతానంతో ఏ విధమైనటువంటి ప్రతిబంధకత ఏర్పడే అవకాశం లేదు. పై ఉద్యోగులతో క్రింద పనిచేస్తూ ఉండేటటువంటి అందరూ కూడా అనుకూల భావంతో ఉంటారు. ఏ విధమైనటువంటి నిరాశ నిస్పృహలకి గురయ్యే అవకాశం ఉండకపోవచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్త ఆర్థికంగా వినిపించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మరో ఉద్యోగం వేతన ఆధిక్యంతో లభించే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా మానసికంగా అక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ఏమాత్రం ఉండరు. కుటుంబంలో అన్యోన్యభావం మెల్లమెల్లగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా కుటుంబం మొత్తం మరో ప్రదేశానికి వెళ్ళాలి అనే ఆలోచన మధ్యమ రీతిలో కలిగే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్య విశేషమైన అభివృద్ధి దిశగా సాగుతున్న కారణంగా కుటుంబం అంతా ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. శ్రావణ బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే తప్పక రావలసినటువంటి బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం విశేషంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సుఖము, దుఃఖము, సౌఖ్యము, ఆనందము ఏదీ లేనటువంటి నిరామయ స్థితిలో ఉన్నట్లుగా ఉంటారు. ఎవరినీ పట్టించుకోరు, అందరినీ పట్టించుకుంటూ ఉంటారు. ఓ చిత్రమైనటువంటి ప్రవర్తనతో ఈరోజు ఈ రాశివారి ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దగా అభివృద్ధి సాధించకపోయినా, ఒకవేళ అభివృద్ధి లేకుండా ఉన్నా దాన్ని ఏమాత్రము మనసుకి పట్టించుకోరు. ఆరోగ్య స్పృహ మాత్రం విశేషంగా ఉండే కారణంగా ఎవరు ఏ విధమైన ఆరోగ్య నియమాలని చెప్తే వాటిని పాటిస్తూ ఉంటారు. శ్రావణ బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఉద్యోగ లాభానికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఒత్తిడి విశేషంగా ఉంటుంది. ఒక పక్క సంతానం వైపు నుండి, మరొక పక్క వ్యావసాయికమైనటువంటి భూముల నుండి, ఇంకొక పక్క తాము చేసిన లోగడ వ్యాపారంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగాను. అయినప్పటికీ కూడా ధైర్యంగానే ఉండగలుగుతారు. తమదైనటువంటి వ్యాపారంలో అనుకూలమైనటువంటి మెళకువల్ని పాటిస్తూ వ్యాపార అభివృద్ధిని చేసుకోగలుగుతారు. శ్రావణ బుధవారం సందర్భంగా సింహరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తక్కువ మాట్లాడేటువంటి ఆలోచనతో ఉంటారు.
విపరీతమైనటువంటి విమర్శలు, నిందలు లేకుండా ఉండేలాగా వాటిని ఆహ్వానించే తీరుగా ప్రసంగాలు చేయకుండా ఉండగలుగుతారు. నూతనమైనటువంటి వస్తు ఆభరణాలని కొనుక్కునేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. గృహప్రవేశము, వివాహము వంటి వాటికి సంబంధించినటువంటి ఆలోచనలతో రోజంతా గడిపే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అన్యోన్య భావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాక పెద్దవైనటువంటి సదస్సుల్లో పాల్గొనే ఆలోచన కూడా కలుగుతుంది. శ్రావణ బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే అనుకున్నటువంటి ఉద్యోగం తప్పక వేతన ఆధిక్యంతో సిద్ధించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తూ ఉంటారు. అయినప్పటికీ చిన్నవైనటువంటి పొరపాట్లు ఉద్యోగ జీవితంలో లభించే అవకాశం ఉండొచ్చు. తమదైనటువంటి ఆస్తుల్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉన్నప్పటికీ కూడా చిన్నవైనటువంటి వివాదాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండగా తప్పదు. సంతానంతో తాత్కాలికమైనటువంటి విరోధభావం కలిగే అవకాశం ఉంది. నిదానమైనటువంటి శైలిలో పరిష్కరించుకోగలగాలి. శ్రావణ బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే వ్యాపారంలో విశేషమైన లాభాన్ని పొందగలిగిన అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్యోన్య దాంపత్య విధానం విశేషంగా ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు విశేష సంఖ్యలో చేస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం అంతగా లేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రుల నుండి కానీ అత్తమామల నుండి కానీ ఏ విధమైనటువంటి రుణాన్ని కానీ లేదా వారు ఇచ్చేటటువంటి బహుమతి ద్రవ్యాన్ని కానీ తీసుకోవడానికి ససేమిరా తీసుకునే అవకాశం ఉండదు. వ్యతిరేకిస్తారు కూడా. శ్రావణ బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తిలో నైపుణ్యం మెరుగుపడి వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పని చేసినప్పటికీ కూడా ముందుకు కదిలే అవకాశం ఉండకపోవచ్చు. తాము పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో లేదా వ్యాపార స్థలంలో పెద్దగా గుర్తింపు లేకపోవచ్చు. అంతేకాక తాత్కాలికమైనటువంటి అపకీర్తి అలా చాపకింది నీరులా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. నోటి దురుసుతనం ఏమాత్రం లేకుండా ఉండడం ఉత్తమం. ఎవరితోనూ కూడా వాద విరోధ భేదం లేకుండా ఉండేలాగా చేసుకోవడం చాలా అవసరం. శ్రావణ బుధవారం సందర్భంగా ధనురాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమాక్షతలతో కానీ పూజించినట్లయితే తప్పక వ్యాపారంలో లాభం విశేషంగా కలిగే అవకాశం, పెట్టుబడిని పెట్టుకోగలిగిన అవకాశం కూడా లభించి తీరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిలో పెంపుదల తాత్కాలికంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారం చక్కగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. అంతేకాక ఉద్యోగంలో పై అధికారులు విశేషంగా వీరిని దగ్గరకు తీసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఎవ్వరితోనూ ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని చూపించరు. రావాల్సినటువంటి ఆ వృత్తికి సంబంధించినటువంటి ఆదాయాన్ని తెచ్చుకోవడం కోసమని విశేష ప్రయత్నాలు చేస్తారు. మధ్యమైనటువంటి శైలిలోనే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఎదురు మాట్లాడడం, దాడికి దిగడం వంటివి చేయరు. శ్రావణ బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెలతో అర్చించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
చక్కగా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా వినోద వాణిజ్య రంగాలకు చెందినటువంటి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా అవుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికి మాత్రం విదేశాలకు వెళ్ళి ఉద్యోగాన్ని చేయాలనే ఆలోచన కలుగుతుంది. దానికోసం వారు విశేషమైనటువంటి శ్రమ చేసి ఆర్థికమైనటువంటి నష్టానికి గురై ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ప్రయత్నం ఫలించకపోవచ్చు. అది కుటుంబ శ్రేయస్సుకి చాలా చాలా మంచిది. శ్రావణ బుధవారం సందర్భంగా కుంభరాశి వారు బుధగ్రహాన్ని బుధ మంత్రంతో కానీ బుధ స్తోత్రంతో కానీ ఆరాధించినట్లయితే బుద్ధిలో చురుకుదనం కలిగి ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అప్పచెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య విరోధభావం ఏమాత్రం ఉండే అవకాశం లేనేలేదు. శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా పెరిగే అవకాశం లేకపోవచ్చు. ప్రతి క్షణము ఆదాయం కోసమనే ప్రయత్నాన్ని చేస్తూ విశేషమైన శారీరక శ్రమని చేస్తారు. అనుకూలమైనటువంటి ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. ఈ శ్రావణ బుధవారం సందర్భంగా మీనరాశి వారు పద్మావతీ దేవిని ఆరాధించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ దైవాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ శుక్ల ద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, శ్రావణ శుక్ల ద్వాదశి సందర్భంగా తులసి కోట దగ్గర ఎలాంటి పూజలు నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని దామోదర ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈరోజు గృహంలో పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం దామోదరాయ నమః అనే నామాన్ని 21 సార్లు పఠించి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించినట్లయితే దామోదరుడిగా ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శ్రావణ మాసంలో తులసి పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అందులోనూ శ్రావణ శుక్ల ద్వాదశి నాడు చేసే తులసి పూజ కొన్ని వేల జన్మల్లో ఉన్న పాపాలను తొలగింపజేస్తుందని, అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి శ్రావణ శుక్ల ద్వాదశి సందర్భంగా మహిళలందరూ కూడా తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి మాతకి తెల్లటి పుష్పాలు, గులాబీ పూలంటే ఎంతో ప్రీతిపాత్రమని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి తులసి కోటలో కొన్ని తెల్లటి పుష్పాలు, కొన్ని గులాబీ పూలు ఉంచండి. ఆ తర్వాత తులసి కోటకి పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ చేస్తూ ఓం బృందావన్యై నమః అని 21 సార్లు తులసి కోట దగ్గర పఠించండి. అలాగే తులసి అమ్మవారికి సంబంధించి కొన్ని నామాలు ఉన్నాయి. బృంద, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని. ఇవి తులసి మాతకు సంబంధించిన 8 నామాలు. ఏ గృహంలో అయితే మహిళామణులు తులసి మాతకు సంబంధించిన ఈ 8 నామాలు పఠిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి తులసీ దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి అరటిపండు ముక్కలు, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పండు గింజలు వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని ఈరోజు సమర్పించాలి. అదే చక్కెర పొంగల్ నైవేద్యం. తులసి కోట దగ్గర చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి దాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే శ్రావణ శుక్ల ద్వాదశి సందర్భంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో ఎవరైనా సరే విద్యార్థులు
మోదుగ చెట్టు కింద కూర్చొని తులసి అమ్మవారికి సంబంధించిన 8 నామాలు పఠించినట్లయితే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శ్రావణ మాసంలో తులసి మాలికను ధరించిన, తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తులసి మాలికను ధరించినట్లయితే దానివల్ల పాండిత్యం పెరుగుతుంది. ఈ తులసి మాలికను భోజన సమయంలో, నిద్రా సమయంలో కూడా ధరించి ఉండవచ్చు. తులసి మాలికను ధరిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో తులసి మాలికను ధారణ చేయండి. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, లక్ష్మీ గురువారపు వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు ఆచరిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, శ్రావణ మాసంలో గోపూజ ఏ విధంగా చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.